హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటంటే బోటి పులుసు. ముందుగా బోటి ఒక గిన్నెలో తీసుకొని బాగా వాష్ చేసుకొని ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాక ఒక గిన్నె పెట్టుకొని ఇక్కడ 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని, మిర్చి వేసుకొని, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది బాగా గోలాలండి. సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పోటీ వేసుకోవాలండి. పోటీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు నేను ఇక్కడ నానబెట్టుకొని చింతపండు రసం పోసుకున్నాను. ఇక్కడ చింతపండు రసంతో కాకుండా టమాటోస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కారం వేసుకోవాలి. 2.5 స్పూన్స్ కారం వేసుకున్నాము. ఎందుకంటే చింతపండు పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, మెంతిపిండి, వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. చూడండి, కూర దగ్గరకు వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర, ఇక గరం మసాలా, ధనియాల పొడి 2 కలుపుకొని వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. అంతే అండి, బోటి పులుసు రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్. చూడండి.